ప్రస్తుతం ఇండియా వైడ్ గా మోస్ట్ ఎక్సైటింగ్ గా మారిన ప్రాజెక్ట్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఈ ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. SSRMB షూటింగ్ మొదలు కావడానికి చాలా కాలమే పట్టిన సెట్స్ పైకి వచ్చాక మాత్రం జక్కన్న గ్యాప్ తీసుకోవట్లేదు. అందుకే జక్కన్న తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సింహాన్ని బ్లాగ్ చేసినట్లుగా పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ ఏకంగా 3 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. రెట్రో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. 2 పార్టులుగా రానున్న ఈ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంకకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారట. గత 2 నెలలుగా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్లో ఈ చిత్రం షూటింగ్ నడుస్తోంది. అయితే రీసెంట్ గా షూటింగ్ నిమిత్తం ఒడిశాకు షిఫ్ట్ అయింది. రీసెంట్ గా ఒడిశా ఎయిర్పోర్ట్ లో మహేష్, మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే SSRMBకి ఇప్పుడు లీకుల బెడద ఎక్కువైపోయింది. ఇండోర్లో షూటింగ్ జరుగుతున్న రోజులు చిత్రానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లీక్ కాలేదు. కానీ ఎప్పుడైతే చిత్ర యూనిట్ ఒడిశాకు షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి లీకుల బెడద ఎక్కువైపోయింది. అటవీ ప్రాంతంలో SSRMBకి సంబంధించిన కొన్ని సెట్ ఫోటోలు, సెట్ నిర్మాణాలు ఒడిశాలోని కొన్ని టీవీ ఛానల్స్ లో ప్రచారం చేయడంతో చిత్ర యూనిట్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అందుకు కారణం చిత్ర యూనిట్ ఓపెన్ ఏరియాలో షూటింగ్ చేయడమే. అందుకే రాజమౌళి వీలైనంత త్వరగా ఇక్కడ షూటింగ్ పార్ట్ ను ముగించుకొని కెన్యా ఫారెస్ట్ కు షిఫ్ట్ అవుదామనే పనిలో బిజీగా ఉన్నాడట.